హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఇక ఈరోజు కథ నా ప్రాణమా అత్తయ్య అంటూ హత్తుకుంది సుమిత్రని. ఎలా ఉన్నావు తల్లి? "హ్మ్, బాగున్నాను అత్తయ్య. నీకేం కాలేదుగా?" అని అడిగింది కంగారుగా. మీ అబ్బాయి ఉండగా నాకేమవుతుంది? అంటే వాడు మారిపోయాడా? మారిపోవడం కాదత్తయ్య. ఇన్నాళ్ళుగా నన్ను కాపాడడం కోసం అలా బిహేవ్ చేశారు. ఇప్పుడు వాడి పీడ విరగడైపోయింది కదా. ఇలాంటి టెన్షన్స్ లేవత్తయ్య. సంతోషం తల్లి. సరే, రేపు ఇంట్లో సత్యనారాయణ వ్రతము చేయిస్తున్నా. పంతులు గారు రేపు మంచి రోజు ఉందని చెప్పారు. వాడికి చెప్పమ్మా. సరే అత్తయ్య, నేను చెబుతాను. మీ హనీమూన్కి కూడా టికెట్స్ బుక్ చేశాను. అలాగైనా వాడు మారతాడేమో అని. ఎలాగో మీరిద్దరూ కలిసిపోయారుగా. ఎల్లుండి బ్యాంకాకి వెళ్ళడానికి రెడీ అవ్వండి. మీరేమంటున్నారు అత్తయ్య? మేము హనీమూన్ వెళ్ళడం ఏంటి? ఎందుకు వెళ్ళకూడదు? కొత్తగా పెళ్ళైన వాళ్ళు హనీమూన్ వెళ్ళకుండా ఇంకెక్కడ వెళ్తారు? ఈ విషయం వాడికి చెప్పమ్మా. సరే అత్తయ్య, చెబుతాను అంటూ అక్కడి నుండి రూమ్కెళ్ళింది. అర్జున్ ఫ్రెష్ అయ్యి అప్పుడే బయటకొచ్చినట్లున్నాడు. టవల్తో తల తుడుచుకుంటూ కనిపించగానే బాబుగారి బేర్ బాడీని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఆమె నడుం మీద ఏదో స్పర్శ తెలుస్తుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సంయు. అర్జున్ మునివేళ్లు ఆమె నడుంపై మెల్లగా పాకుతుంటే అతని చేతిని గట్టిగా పట్టి ఎదురుగా ఉన్న బాబుని చూసింది. కొంటెగా నవ్వుతూ కనిపించాడు. హలో, తమరు డ్రెస్ చేసుకుంటే మీతో కాస్త మాట్లాడాలి అనింది అటువైపు తిరిగి. వెనక నుండి హత్తుకుంటూ, మరి తమరేంటి అంతలా సిగ్గుపడిపోతున్నారు? నా బాడీ కొత్తగా చూస్తున్నట్లు. ప్లీజ్ అర్జున్, నాకు సిగ్గేస్తోంది. నువ్వు త్వరగా డ్రెస్ చేసుకో. ఇంతకు ముందు వరకు వేసుకుందామనే అనుకున్నాను, కానీ నువ్వు వచ్చావుగా, వేసుకోవాలనిపించట్లేదే. ఏంటి, డ్రెస్ వేసుకోవాలనిపించట్లేదా? అవును. ప్లీజ్ వేసుకో అర్జున్, నీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఇలా ఉంటే నేను చెప్పను. సరే, చెప్పకు అంటూ మెడపై పెదవులతో రాస్తుంటే ఒళ్ళు చిన్నగా కప్పించింది. ప్లీజ్ రా, డ్రెస్ వేసుకో అనింది అతని ఛాతీ వీపుకి తగులుతుంటే. లేదు, వేసుకోను. నాకు ఇలాగే బాగుంది అంటూ ఆమె నడుం మీద నుండి చేతులు పైకి పాకుతుంటే గట్టిగా పట్టేసి అతని వైపుకు తిరిగి అర్జున్ గుండెలపై చేయి పెట్టి గట్టిగా తొయ్యడానికి ట్రై చేసింది. కానీ ఇంచు కూడా జరగని అర్జున్ ఆమె నడుం పట్టి బెడ్ మీద ఆమెతో పాటు పడిపోయాడు. ఇక బాబు స్నాక్స్తో పాటు మీల్స్ కూడా పూర్తిగా మనసు నింపుకోవడంతో సంయు కోపంగా చూస్తూ ఉంది. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? వన్ మోర్ టైం అని అడుగుతుంటే సిగ్గులేదు నీకు అంటూ అరిచి ఆమె చీర సర్దుకొని వాష్రూమ్కి పరిగెత్తింది సంయు. వెళ్తున్న సంయుక్తని చూసి నవ్వుకున్నాడు అర్జున్. మళ్ళీ అతని ముందు చీర కట్టుకుంటే వదలడు అని లోపలే డ్రెస్ వేసుకొని బయటకొచ్చింది. ఏంటి, చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకున్నావు? అయ్యా మహాప్రభు, నేను చీర కట్టుకోవడం తమరు చూశారంటే వదిలిపెడతారా? ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే టైంపాస్ చేస్తున్నారు. ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళండి. సరే కానీ ఏదో చెబుతాను అన్నావు, ఏంటి? ఆఫీస్కి టైం అవుతుంది, వచ్చాక చెబుతాను. వెళ్ళు అర్జున్. ఇప్పుడు ఆఫీస్లో పొడిచే పనులేం లేవు, కానీ ముందైతే చెప్పు అన్నాడు. రేపు ఇంట్లో వ్రతం జరిపిస్తారంట. పెళ్ళైనప్పటి నుండి మన ఇంట్లో ఏ పూజ చేయలేదుగా. పంతులు గారు నన్ను పూజ కూడా చేయమన్నారు. అందుకే నేను గుడికి వెళ్తే మీరు ఏదేదో అని ఆగిపోయింది సంయు. ఏమైందని తల తిప్పి చూసిన అతనికి కన్నీళ్లతో కనిపించింది. ఆమెను దగ్గరికి తీసుకొని తలపై ముద్దు పెడుతూ, సారీ బేబీ, నా మీద కోపంగా ఉందా అన్నాడు. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. కోపం ఉంటే నువ్వెలాంటి శిక్ష విధించినా నేను భరిస్తాను. నువ్వు మాత్రం ఇలా బాధపడకు. నేను చూడలేను. అయినా మీరు కోపంతో చేసింది కాదుగా, నా కోసమేగా చేసింది. మీరలా చేయకపోతే మనం ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళమో. థ్యాంక్స్ బేబీ, అర్థం చేసుకున్నందుకు. సరే కానీ ఇంకో విషయం చెప్పాలి అనింది. ఏంటది? అది అని ఆగిపోయింది సంయుక్త. తెలియకుండానే ఆమె బుగ్గలు మందారాలు కావడం చూశాడు అర్జున్. ఏంటి బేబీ అలా సిగ్గుపడిపోతున్నావు? ఏదైనా విశేషమా? హే చిచి, మన ఫస్ట్ నైట్ నిన్నే జరిగింది, ఈరోజు విశేషం ఉంటుందా అనింది. మరింకేంటి అన్నాడు. ఏంటంటే
అత్తయ్య గారు, మీకు నాకు హా! నాకు నీకు ఇలా బ్రేక్‌లివ్వకే. త్వరగా చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలా చెబుతావు? నోటితో చెప్పు. ప్లీజ్ అర్జున్, అత్తయ్యని చెప్పమని చెబుతాను అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కొని నాటకాలు చేయకుండా ముందు చెప్పవే అన్నాడు. అదేంటంటే నాకు సిగ్గేస్తుంది బాబు. చెప్పవే ముందు. తర్వాత సిగ్గుపడదువు గాని. అయినా ఇలా సిగ్గుపడుతుంటే భలే బావుంటావు తెలుసా అంటూ బుగ్గ కొరికాడు. అబ్బా అంటూ అరిచింది. అయితే చెప్పు మరి. తప్పదా? నా దగ్గర ఏంటి సిగ్గు? తమరి దగ్గర సిగ్గుపడకపోతే ఇంకెవరి దగ్గర సిగ్గుపడతాను అనింది. సరే చెప్పు. నేను వెళ్ళాక తీరిగ్గా సిగ్గుపడదువు గాని అనగానే మూతి ముద్దుగా పెట్టి అత్తయ్య మనకి హనీమూన్ టికెట్స్ బుక్ చేశారు. ఎల్లుండి బ్యాంకాక్ వెళ్ళమని చెబుతుంది. ఏంటి? నిజమా? అంటూ ఎగ్జైటింగ్గా ఆమెను చూశాడు అర్జున్. అవును అంటూ తల కిందకి దించింది. ఇంత గుడ్ న్యూస్ని అంత డల్గా చెబుతావేంటే అంటూ ఆమెను అమాంతం ఎత్తి గిరగిర తిప్పేశాడు అర్జున్. ప్లీజ్ రా, వదులు, భయంగా ఉంది అర్జున్ అంటూ అరుస్తూ ఉంది సంయు. ఆమెను వదిలి మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పుకోవాలే బాబు. నాకసలు హనీమూన్ వెళ్ళడం గుర్తే లేదు. నా మనసంతా గందరగోళంగా ఉండేది. ఇప్పుడు కాస్త రిలాక్స్గా మారింది. నిజంగా నువ్వు చాలా సఫర్ అయ్యావు కదా. నన్ను బాధ పెట్టావని నేను బాధపడుతున్నాను, కానీ నన్ను బాధ పెట్టే టైంలో నువ్వెంత బాధపడ్డావో ఊహించుకుంటుంటే చాలా బాధేస్తోంది. సర్లే, అదంతా మర్చిపో సంయు. మనం అలా సఫర్ అయ్యాం కాబట్టే ఇంత హ్యాపీగా ఉన్నాం. అప్పుడప్పుడు కష్టాలు వస్తుండాలి. లేకపోతే సుఖాలకి వాల్యూ ఉండదు. ఎప్పుడు హ్యాపీనెస్ మాత్రమే ఉంటే లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. సర్లే, ఇక మన హనీమూన్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. 2 డేస్ బాగా రెస్ట్ తీసుకో. ఎలాగూ అక్కడికి వెళ్ళాక నేను నిద్రపోనివ్వను కానీ నేను కూడా ఆఫీస్ వర్క్ 2 డేస్ ఫినిష్ చేసేసుకుంటాను. ఏంటి, యుద్ధానికి సిద్ధమైనట్లు ఏంటా హడావిడి? హడావిడి ఏం లేదు బేబీ. జస్ట్ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే. నా పర్మిషన్తో పని లేదా? నా మీద ప్రేమ ఉందిగా, ఇంకా పర్మిషన్ ఎందుకు అని ఆమె పెదవులపై చిన్నగా పెక్కించి, పద, చాలా ఆకలవుతుంది అంటూ ఆమె చేయి పట్టి కిందకి తీసుకెళ్లాడు. ఇక భర్తకి ప్రేమగా వడ్డిస్తూ అతన్ని అలాగే చూస్తూ పక్కన కూర్చుంది సంయు. కొడుకు పెళ్ళి ఎవరు లేకుండానే జరిగిపోయింది. కనీసం పూజనైనా అందరికీ చెబుదామని సుమిత్ర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ చాలా బిజీగా ఉండిపోయింది. ఇల్లును కూడా డెకరేట్ చేయడం మొదలుపెట్టారు. మా మామ్ ఏంటి ఇంత హడావిడి చేస్తోంది? అదేంటి అర్జున్, అత్తయ్య గారు మన పెళ్ళిని ఎలాగో చూడలేదుగా. కనీసం పూజనైనా తన ఇష్ట ప్రకారం జరగనివ్వు. సర్లే, సరే గాని నువ్వేంటి తినకుండా అలా చూస్తున్నావు? నువ్వు కూడా తినేసి సంయు. నేను తింటాను కానీ మీరు తినండి అంటున్న ఆమె నోట్లో ఇడ్లీ చేరిపోయింది. అదేంటి, నేను తింటాను అని చెప్పాగా. నేను వెళ్ళాక ఏం తింటావో ఏంటో. నేనున్నప్పుడే తినిపిస్తే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని తనకు తినిపించి అతను తినేసి బుగ్గకి ముద్దిచ్చి ఇక వెళ్తాను అని చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్తుంటే, ఏంటన్నయ్యా, వదినని అసలు వదలట్లేదు అంటూ కిందకొచ్చింది పర్ణిక. షార్ప్గా ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. వీడొకడు, కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నానని చెప్పు వదినా. ఇప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేం లేదు పర్ణిక. మరి వాడేంటి అలా సీరియస్గా చూసి వెళ్ళిపోయాడు? మీ అన్నయ్య గురించి తెలిసిందే కదా. నువ్వేం ఫీల్ అవ్వకు. సర్లే, ఏం తింటావు చెప్పు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు వదినా? పూరి, వడ, ఇడ్లీ, దోశ, నీకేం కావాలి? అన్నీ నాకు ఇష్టమైనవే. కాకపోతే అదొకటి అదొకటి వెయ్యు, పొట్ట ఫుల్ చేసేస్తాను అంటూ తను వడ్డిస్తుంటే పర్ణిక తినడంలో మునిగిపోయింది. ఆహా, బ్రేక్ఫాస్ట్ అంటే ఇలా ఉండాలి అంటూ తినేసి, సర్లే వదినా, ఇక నాకు కాలేజ్కి టైం అవుతోంది, వెళ్తాను, బాయ్. మామ్ ఏంటి ఫోన్కి అలా అతుక్కుపోయింది? రేపు ఇంట్లో వ్రతం ఉంది పర్ణిక. ఇక మన చుట్టాలందరికీ చెప్పాలి కదా. ఏంటో మా మామ్కి ముచ్చట్లంటే బంగారం. పక్కన ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత బిజీగా ఉంటుంది. ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయలేను కానీ నేను వెళ్ళొస్తాను వదినా. ఓకే పర్ణిక, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే వదిన, బాయ్. వెళ్తున్న తనని చూస్తూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది సంయు. స్వాతి ఎలా ఉందో కాల్ చేయాలి. తనతో షాపింగ్కి వెళ్ళాక తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు.
తను ఏమైపోయింది అనుకుంటూ వెంటనే స్వాతి నెంబర్కి డయల్ చేసింది సంయు. హలో సంయు. హలో స్వాతి, ఎలా ఉన్నావే అనింది. బానే ఉన్నానే. నిన్ను కిడ్నాప్ చేశారుగా, ఎవరు నిన్ను కాపాడారు అంటూ అడుగుతుంటే, ఇంకెవరు కాపాడతారు, మా ఆయన అనింది సంయు కూల్గా. ఏంటి మీ ఆయన? అవునే, చెబితే పట్టించుకోలేదుగా. అదంతా పెద్ద కథ, తర్వాత చెబుతానులే. సరే గాని ఏం చేస్తున్నావే? ఏం లేదు, నువ్వు కిడ్నాప్ అయ్యావని నాకు మనసులో లేదు తెలుసా. నువ్వు కాల్ చేసావుగా, ఇప్పుడు రిలాక్స్ అయ్యాను, అందుకే కాల్ చేస్తున్నాను స్వాతి. సరే ఈవినింగ్ ఇంటికి వచ్చేసేయ్. మీ ఇంటికా? ఎందుకే? రేపు వ్రతం ఉంది. రేపు వస్తాలే సమయో. అదేం కుదరదు, ఈరోజే వచ్చేసేయ్. చెబితే వినవే, మీ అత్తారింటికి వస్తే బాగోదు. అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు, కానీ ఎక్కువ చేయకుండా ఇంటికి వచ్చేసేయ్ స్వాతి. నీతో ఉండాలనిపిస్తోంది. సరేనా? సరే వస్తాను. వెరీ గుడ్. ఉంటాను. బాయ్. ఓకేనే, బాయ్ అని కాల్ కట్ చేసింది. హాయ్ రాకేష్. హాయ్ పర్ణిక. ఏమైంది ఈరోజు ఇంత లేటుగా వచ్చావు? కాస్త లేట్ అయింది కానీ నువ్వేంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? నీకోసమే పర్ణిక. నా కోసమా? ఎందుకు? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? ఇక్కడ కాదు, ఇది నా పార్క్లో. వచ్చిందే లేటు, ఇప్పుడు పార్క్కి వెళ్తే క్లాసెస్ మిస్ అవుతాయి కదా. పోతే పోయాయి, ఒక 1 అవర్లో వద్దాం పదా అంటూ తనని ఎక్కించుకొని పార్క్కి తీసుకెళ్లాడు రాకేష్. చెప్పు రాకేష్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలాగో ఒకలాగా చెప్పు. అది చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను. లవ్ యూ పర్ణిక. వాట్? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? అవును పర్ణిక, లవ్ యూ అలాట్. ఈ విషయం నీకు ఎన్నో రోజులుగా చెప్పాలనుకుంటున్నాను, కానీ చెబితే నువ్వు ఎక్కడ రిజెక్ట్ చేస్తావో అన్న భయంతో ఇన్నాళ్ళుగా చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అని చెప్పక తప్పట్లేదు. ప్లీజ్ పర్ణిక, నా ప్రేమని కాదనకు. అదేంటి, నాకిష్టం లేకుండా ఎస్ అని చెప్పాలా? నేనలా అనట్లేదు, బాగా ఆలోచించుకో. నీకిష్టమైతేనే ఓకే చెప్పు, కానీ ఇష్టం లేకపోతే చెప్పకు, విని తట్టుకోలేను. ఇక నా మనసులో మాట చెప్పాను, తర్వాత నీ ఇష్టం. పద, కాలేజ్కి లేట్ అవుతుంది అంటూ ఇద్దరు కాలేజ్కి వెళ్ళారు. పర్ణిక రాకేష్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. ఇతనేంటి నన్ను లవ్ చేయడం ఏంటి? ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అయినా నేను వీడిని లవ్ చేయాలిగా, అన్నయ్యకి కోపం రావడానికి. సర్లే, ఎంతోమంది ఎన్నో చెబుతారు, వాటన్నింటికి రియాక్ట్ అవుతా కూర్చోనా అనుకుంటూ క్లాస్కి వెళ్ళిపోయింది పర్ణిక. ఇక్కడ అర్జున్ ఆఫీస్కి వెళ్ళాడు అన్న మాటే కానీ సంయు గుర్తొచ్చి ఉక్కిరి బిక్కిరవుతోంది అతనికి. ఆఫ్టర్నూన్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏంటి శ్రీవారు, వర్క్ చేయకుండా ఎటో ఆలోచిస్తున్నారు అన్న వాయిస్ వినిపించగానే అతని పెదవుల్లో నవ్వు విరిసింది. తల తిప్పి చూసి, సంయు బేబీ, ఎప్పుడొచ్చావు అంటూ కళ్ళెగరేశాడు. ఇప్పుడే వస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేనికి? నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి ఆమెను ఒడిలోకి చేర్చుకున్నాడు. నేను కూడా చాలా మిస్ అయ్యాను, అందుకే ఈ క్యారేజ్ వంక పట్టుకొని ఆఫీస్కి వచ్చాను. థ్యాంక్ యూ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. సరే కానీ లంచ్ చేసేసి, ఫస్ట్ కడుపు కాదు మనసు నింపు అన్నాడు. ఆల్రెడీ నిండుగానే ఉందిగా, ఇంకేం నింపాలి? నిండుగానే ఉంది కానీ అప్పుడప్పుడు రీఫ్రెష్ చేయాలి బేబీ అంటూ ఆమె చెవి కొరిగి సంయుక్తని 2 చేతుల్లో ఎత్తి పర్సనల్ రూమ్కి తీసుకెళ్లాడు అర్జున్. ఏం చేస్తున్నావు నువ్వు చిరుకోపంగా అంటుంటే, చెప్పేది కాదు బేబీ, చేసేది అంటూనే లైట్స్ ఆఫ్ చేసి ఆమె మీద చేరిపోయాడు అర్జున్. బాబోయ్, నువ్వేంట్రా బాబు పీల్చి పిప్పి చేస్తున్నావు? నేను నీతో మాట్లాడాలని వచ్చాను కానీ అంటున్న ఆమె మాట బయటకు రాకుండా పెదవులు మూసేశాడు. గంట పాటు అతని విరహాన్ని తీర్చుకొని ఫ్రెష్ అయి వచ్చి లంచ్కి కూర్చున్నాడు. గుర్రుగా చూస్తుంది అతన్ని, నవ్వుకుంటున్నాడు అర్జున్. నువ్వలా చూసావనుకో నన్ను ప్రవోక్ చేసినట్లు అనిపిస్తోంది, మళ్ళీ నీకే నష్టం అంటూ కన్ను కొట్టాడు. టక్కున చూపు తిప్పేసింది అతని మాటలకి. ఇక ఆమె కోపాన్ని పోగొట్టే పనిలో పడ్డాడు అర్జున్. నీ మీద ప్రేమ ఎంత తీర్చుకోవాలన్నా తీరట్లేదే, ఏం చేయను చెప్పు? ఇప్పుడు అలాగే ఉంటుంది. కొన్ని రోజులకు నేను బోరు కొడతాను, అప్పుడు వేరే వాళ్ళు కావాలనిపిస్తుంది అంటున్న సంయుని కొట్టేలా చూస్తూ బుగ్గలు గట్టిగా వత్తిపట్టాడు. నాటకాలు చేస్తున్నావా? నువ్వెప్పుడు నాకు బోరు కొట్టావు.
పిచ్చి ఆలోచనలు చేయకు అంటూ ఆమెను వదిలాడు. సంయుక్త నవ్వుతూ అర్జున్ జుట్టు చెరిపి, సారీ, ఊరికే అన్నాను. తమరి సారీ నాకేం అవసరం లేదు. నా ప్రేమ నీకు నిజంలాగా అనిపించట్లేదు కదా? నటిస్తున్నాననుకుంటున్నావుగా? సర్లే అని సీరియస్గా ఆమె వడ్డిస్తుంటే తినడంలో పడ్డాడు. చొరవగా అతని ప్లేట్ సంయుక్త చేతిలోకి తీసుకుని, సారీ అర్జున్, నీ ప్రేమ అబద్ధమని నేనెప్పుడూ అనలేదు. ఊరికే జోక్ చేశాను. నువ్వేమంటావో అని అంటూ ముద్ద కలిపి నోట్లో పెడుతుంటే, నాకు చేతులున్నాయి, నేను తింటాను అంటూ ప్లేట్ లాక్కోబోతే గట్టిగా పట్టుకుంది సంయు. ఏంటి కోపమే? ఊరికే అన్నాను అని చెబుతున్నానుగా, ఎందుకు కోప్పడతావు? నీ ఇష్టం వచ్చింది మాట్లాడితే ఇలాగే ఉంటుంది. నాకు నా లైఫ్లో నువ్వు తప్ప ఏ ఆడదానికి చోటివ్వలేను, ఇవ్వను కూడా. అలాంటి ఆలోచన నా మెదడులోకి కూడా రాదు. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి నాకు మెంటల్ తెప్పించకవు అని సీరియస్గా చెప్పి ఆమె తినిపిస్తుంటే తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.